శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వారంలో ధనుసు రాశి వారికి ధనస్థానంలోకి శుక్రగ్రహం రావడం జరిగింది. అంటే 1వ తారీఖు వరకు రాశి అందే సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం ఇప్పుడు ధనస్థానంలోకి మారడం జరిగింది. అంటే ఇప్పటిదాకా జాతకుడు ఒక్కడే ఎక్కువగా లగ్జరీ లైఫ్, సుఖమైన జీవితం అనుభవించి 2వ తారీఖు నుంచి కుటుంబ సభ్యులపై కూడా కొంతవరకు ఈ ప్రభావం కనబడుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో జాతకుడు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం, విహారయాత్ర, అలాగే ఏదైనా వివాహ వేడుకలో పాల్గొని కుటుంబం మొత్తం చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా వినోద కార్యక్రమాల్లో పాల్గొని హ్యాపీగా ఏదన్నా ఒక ఫంక్షను, ఒక గెట్ టుగెదర్ లాగా ఎక్కువగా లగ్జరీగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అవసరాలకి, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యకో పిల్లలకో విలువైన వస్తువులు సమకూర్చడం, ఏదైనా ఒక పెళ్ళి అటువంటి వాటిలో కూడా పాల్గొనడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు, ముఖ్యంగా అక్కయ్య, సిస్టరు, వదిన అలాంటి వాళ్ళు కుటుంబంలో కలడం, అత్తవారి తరపు బంధువులు కుటుంబానికి రావడం, ఏదో ఒక చిన్న కార్యక్రమం ఫంక్షన్ జరగడం వల్ల దూరం అయిపోయినటువంటి మీ బంధుమిత్రులు తిరిగి కలుసుకుంటారు. వాళ్ళు మీ యొక్క అభివృద్ధిని చూసి చాలా వరకు సంతోషిస్తారు. మీ నుంచి విలువైనటువంటి బహుమతులు, ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం జరుగుతుంది. మొత్తం మీద ఇది వెరీ హ్యాపీ సిచ్యువేషను మన శుక్రగ్రహ ప్రభావం వల్ల. అయితే జాతకుడికి చాలా వరకు మనీ మాత్రం ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక దశమాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి భాగ్య రాజ్యాధిపతులు వ్యయస్థానంలో సంచారం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. విదేశంలో విద్యను అభ్యసిద్దామని చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు ఒక మంచి గురువు లభించడం వల్ల ఏదైనా గ్రూప్ స్టడీ చేయడం కానీ, ఏదైనా ఒక మంచి హాస్టల్లో చేరి చదువు కొనసాగించడం, అంటే కుటుంబానికి దూరంగా చదువుకునే అవకాశం ఉన్నది. అలాగే జాతకుడు తన వ్యాపార అభివృద్ధి కొరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తను చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కార్యాలయంతో పాటు వేరే బ్రాంచ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసి తన సేవలు కొనసాగించే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా మీ యొక్క తల్లిదండ్రులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మరి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. లేని పక్షంలో ప్రభుత్వ అధికారుల యొక్క వేధింపులకు గురయ్యే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి మీ కుటుంబంలో వారికి వైద్య సేవలు కూడా చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో చూపించడం, తగు విధంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ తప్పనిసరి. అంటే టోటల్గా జాతకుడికి ప్రతి కార్యక్రమం సంతోషాన్ని ఇస్తూనే ఒక పక్క ఆర్థిక పరంగా బాగా ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహాల యొక్క నక్షత్ర పరివర్తన జాతకుడికి మానసిక అశాంతికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తి, మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది. టెంపరీగా జాతకుడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ని, మనశ్శాంతిని కోరుకునే విషయంలో ఏదో కొంత ప్రదేశాలని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. అది సో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రము, ఆధ్యాత్మిక కేంద్రం కూడా కావచ్చు, లేదంటే ఒక జ్యోతగృహం కూడా కావచ్చు, లేదంటే ఏదన్నా ఒక ఫ్రెండ్ ఇల్లు, లేదంటే ఒక ఫామ్ హౌస్, ఇలాంటి వాటిలో కొన్నాళ్ళు అంటే కొంతసేపు కానీ కొన్ని రోజులు కానీ గడిపి అక్కడ తన యొక్క సరదాలను తీర్చుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు కూడా 2 యాంగిల్స్ ఉంటాయి. దానికి ధనుస్సు రాశి వారు పెద్దగా ఏమీ మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని ఇలాంటి బలహీనతలకు లోనై చెడు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. సో ఇది ఈ రాశిలో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. ఎంత భక్తులుగా, ఎంత గొప్పవారిగా కనబడినప్పుడు కూడా ఏదో ఒక బలహీనత ఈ రాశి వారిలో ఉంటుంది. బట్ ఏదైనా అది వారి యొక్క వ్యక్తిగత విషయం.
ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది కొంతవరకు జాతకుడి యొక్క బలహీనతల్ని ఎంటర్టైన్మెంట్ని అనుభవించే విధంగా గ్రహస్థితి చెప్తుంది. ఇక అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రభావం వల్ల మీరు రహస్యంగా దాచాలనుకున్న విషయం బయటపడి కొంతవరకు కొంత అపకీర్తికి కానీ అవహేళనకు కానీ గురయ్యే అవకాశం ఉంది. దాన్ని పెద్దగా జాతకుడు పట్టించుకునే అవసరం లేదు, ఇవి కామన్గా జరుగుతుంటాయి. అయితే ఏంటంటే ఏదన్నా మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఈవెన్ చిన్నగా ప్రమాదం జరగాలంటే బాత్రూంలో కూడా జారిపడి అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, రోడ్డు దాటుతున్నప్పుడు, టూ వీలర్ నడుపుతున్నప్పుడు తగు విధమైనటువంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.